అన్న మీ పేరు? నా పేరు విష్ణుమూర్తి అండి. ఏ ఊరు మీది? మాది వజ్రకోటం, ఈస్ట్ గోదావరి, శంకవరం మండలం, పత్తిపాటి నియోజకవర్గం. వైసీపీ పాలన బాగుందా, తెలుగుదేశం పార్టీ బాగుందా? ఆ పాలన పాలనకు వస్తే వైసీపీ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా కనిపించింది పాలన వైసీపీ పార్టీ. కానీ అభివృద్ధి సంబంధించింది కార్యక్రమాన్ని ఒక చంద్రబాబు నాయుడు ఒక బ్యాండ్ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి సుమారు 6-8 మాసాల నుంచి ఇప్పుడు ఏదో సుమారు జరుగుతూ ఉంది. కానీ ఏంటంటే పాలన ఎవరన్నా ఒకసారి 5 సంవత్సరాల పాలనకి ఒక్కొక్కరు మారుతూ ఉంటే కనీసం అభివృద్ధి అన్నది ఎవరికీ తెలియదు. సమాజానికి ఏంటంటే ఒక అభివృద్ధి అన్నది ఒక ఇంటికే సమాజంగా నార్మల్గా ఒక సంవత్సరం నడపాలంటే సుమారు 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఒక తండ్రి ఒక పిల్ల అది పెళ్లి చేశారు, సంవత్సరం అప్పచెప్పాక తండ్రి ఏం చేశాడంటే ఆ సంవత్సరం పిల్లకి అప్పచెప్పినప్పుడే ఆ సంవత్సరం ఓకే అయినట్టు, అంతే కదా. 5 సంవత్సరాలకు ఒక పాలన మారుతూ ఉంటే ఏమవుతుంది, ఆడేదో చేతరంగం లోపల ఇది కాలిపోతుంది. ఇది కాలిపోతుందంటే ఆడ ఇంకోటి ఈడు ఇచ్చింది ఇంకోటి చేయనే కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఆడి పథకం ఈడిని కండోన్ చేస్తే ఆడిచ్చింది ఈడు ఏం చేయడు అనేసి పెద్దలు అనుకుంటూ ఉంటాం. మొన్న ఎవరికేసారు మీరు ఓటు? నేనైతే నేను గతంలో అయితే వైసీపీ లీడర్గా పనిచేశాను, జిల్లా యువజన విభాగం నెంబర్గా పనిచేశాను. కానీ ఆ గవర్నమెంట్లో జరిగిన పాలన ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఆ పార్టీకి కూడా దురదృష్టం ఏంటంటే ఆ గ్రామ స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా చేసిన పరిపాలన ఏంటంటే చిన్న విషయం. అదే గ్రామంలో ఒక లీడరు ఆడే కార్యకర్త ఆడే బోక్రో ఆ పాలన జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి మోసపోయింది ఏంటి చెప్పమంటారా, ఒక వాండరీ వ్యవస్థను నమ్ముకున్నాడు. జెండా మోసే కార్యకర్తలనే తప్పుడుదో మళ్లించి ఒక వాండరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు, వాండరీ వ్యవస్థ ఎవడ పనిచేసాడండి, ఆ పక్కన వంటి వాడికి ఆడు అనుకూలంగా చేసుకున్నాడు తప్ప జెండా పోసిన కార్యకర్త హామీలు ఇచ్చినట్టు కార్యకర్తకి న్యాయం జరగలేదు కాబట్టి ఎందుకు పనిచేయకుండా పోయాడు. జగన్మోహన్ చేసిన తప్పు అదేండి. ఇప్పుడు ఎవరు రాష్ట్రం అమ్మేడా, ఇల్లు అమ్మేడా, ఓకలు అమ్మేడా ఎవరికి అవసరం కాదండి. ఇది అదంటారా, అవసరమైతే కాదు, ఎవడు అమ్మేయడం కదా అన్న టైంకి ఆడికి అనుకూలంగా రూపాయలు చేసాడు, అన్ని విధాలుగా చేసాడు. కానీ అతను నమ్ముకున్న జెండా మోసిన కార్యకర్తను మాత్రం పక్కన పెట్టి వారిని వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం కార్యకర్త అన్నవాడిని చంపాడు. ఓ ఎమ్మెల్యే ఏం చేశాడంటే ఊరికి ఒకరిని ఇద్దరిని తయారు చేసుకుని ఆడి ఇట్ట వచ్చినట్టు రాజ్యం చేసాడు. జెండా మోసలు ఈచుకుపోయి అతను చెప్పినట్టుగా ఆలకించి 5 సంవత్సరాలు పోయిన తర్వాత ట్రాక్ కొన్న ఓటు అనే ఆయుధంతో అతన్ని తొంగబెట్టడం జరిగింది. అది 100% కాదు, మీకు తెలుసుకోండి కాదు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రాజండి. రాజు గారు, ఏ ఊరు మీది? పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎవరు? పవన్ కళ్యాణ్. చాలా మంది వర్మ గారు అంటున్నారు ఏంటి? పవన్ కళ్యాణ్ అండి. వర్మ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు మంచివారండి, వర్మ గారు అభిప్రాయం మంచి అయినా అండి. కానీ మరి పవన్ కళ్యాణ్ 35 సంవత్సరాల నుంచి చేయని పనులని చక్కబడుతున్నారు కదండి. ఇప్పుడు ఈ ఊర్లో ఏం డెవలప్మెంట్ కనపడుతుంది? 6 ఎమ్మెల్యేలు మారారండి, 6 ఎమ్మెల్యేలు చేయని పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడండి. అది గొల్లపోలు అవునా, మామూలుగా పిఠాపురం అవునా, ప్రతి పని కూడా మామూలుగా పనులు లెక్క పెడుతున్నాడు. మామూలుగానే ఎప్పటి నుంచో అవ్వని పనులు. ఎప్పుడంటే మామూలుగా ఎన్న నాగేశ్వరరావు, మామూలుగా సంచటి వీరభద్రరావు, మామూలుగా పెండిన దొరబాబు, వర్మ ఈ చైన్ పనులు, వంగ గీత చైన్ పనులు అన్ని చక్క పెడుతున్నాడండి. పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. డెవలప్మెంట్ బాగుంది, అయితే బాగానే ఉందండి, చేస్తున్నాడండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాడు. కానీ 14వ తారీఖున వచ్చే నెల మీటింగ్ అంటున్నారు కదా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీటింగ్ చేయాలో చెప్తారండి, ఇబ్బంది ఏమైనా ఉంటాను. మీ ఊరు పేరేంటి? పిఠాపురం. పిఠాపురంలో అభివృద్ధి ఎట్లా ఉంది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మా సోదరుడు అన్నట్టు ఇప్పుడు 6 నెలలు దాటింది కదా, అందులోకి ఇప్పుడు రోడ్లు అయ్యి వేస్తున్నారు పాపం వాళ్ళు కూడా. దానికోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంతేగాని పర్లేదు, రోడ్లు అయ్యి వేస్తున్నారు. వర్మ గారికి ఇంకా ఏ పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పి అప్పుడు ఎన్నికల ముందు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ప్లేస్ లో ఎవరో రాజశేఖర్ అని ఆయనకి ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే ఆయనకి ఇస్తానని తిరుగుతున్నారు, అయినా కూడా ఓట్లు అయ్యి అడుగుతున్నారు పాపం ఆయన. మరి ఆయన అయితే కూడా కష్టపడి చేస్తున్నాడు ఆయన. మరి ఆయనకి ఇవ్వాలంటే ఇస్తాను ఒక మన ఎవరో చంద్రబాబు ఉన్నాడు కదా, ఆయన కూడా కొద్దిగా గొప్ప తెలుసుకోవాలా. తెలుసుకుని మరి ఆయన ఇప్పుడు కూడా అక్కడ ఓట్లు కూడా అడగనాక నిన్న మొన్న కూడా వచ్చారు వాళ్ళ కోసమే.
వాళ్ళ కూటమి కోసం వచ్చాడు పాపం ఆయన. మరి అలా ఇచ్చుకోవాలి, మరి ముందు నుంచి కూడా కష్టపడ్డాడండి. వైసీపీ పాలనలో మీ ఇంట్లో వారికి ఏమైనా పథకాలు వచ్చాయా? పథకాలు అంటే మేము మామూలుగా నేనైతే ముందు వైసీపీ నాన్న, వైసీపీ అయితే పథకాలు ఏముంది మామూలుగా తెలియదు ఏముంది. ఆ పథకాలు ఇచ్చే పాడేవాడు. నేను ముందు వీడియో చేశాను, ఆ వీడియో కోసం కూడా బాధపడుతున్నారు వీళ్ళు. చేశాను ఆ వాలంటీర్లు వల్ల వీళ్ళ వల్ల వాడాడు. ఆయనకి తెలుతుంది. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు ఎవడో మన జగన్మోహన్ రెడ్డి. వాడు ఒంటరిగానే వెళ్తున్నాడు. కరెక్ట్ కదా అది. అది ఎంతసేపు కూడా ఒక కేటను పెట్టుకోవాలి, ఒక పద్ధతి పెట్టుకోవాలి తప్ప ఒంటరికి వెళ్ళి ఆడి చొక్కాలు ఇప్పేసి ఈడి చొక్కాలు ఇప్పేసి కొడతానంటే కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు వైసీపీ సానుభూతి పరుడా ఇప్పుడు కూడా? అలాగనే కాదండి, ఇంకా వైసీపీ సానుభూతి పరుడు అన్న విధానం పక్క పెట్టాలి కానివ్వండి. ఎవడ స్వార్థానికి గాడి సంపాదించి దెబ్బతున్నారు తప్ప ఎవరికి ఎవడ మేలేమి చేస్తలేదండి. ఇప్పుడు మాత్రం ప్రజల మీద కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళకి వేసుకోవాలి కానీ ఓటు. ఇంకా సానుభూతి లేదు, ఏమి లేదు అన్న. సానుభూతి ఉంటే మనకేమైనా ఉందేటి? వాళ్ళు ఎవరైనా ఇచ్చా చేసా తర్వాత ఏంటంటే ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలా ఏదైనా సరే. అప్పుడే పాపం వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎవరు బాగా కష్టపడుతున్నారో వాళ్ళకి ఇచ్చుకోవటం. ఇప్పుడు ఈ 7-8 నెలల కాలంలో, ఈ పదవీ కాలంలో కూటమి ప్రభుత్వం పర్లేదా? పర్లేదు. ఎలాగంటే వీళ్ళు అన్నాకడ చేసేయారు. అక్కడ ఏం చేసాడంటే అన్నాడు ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి అయితే దానికి ఒక లైన్ లేకుండా చేసి పారేసాడు తప్ప వీళ్ళు ఏది అని చెప్పారో దానికి కొంచెం. తర్వాత ఒకటి మాత్రం బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మంది ఇష్టం చూసారా, నేను ఆయాలా చెప్పాను ఇయ్యాలా చెప్పినాను, పెంచకూడదు ఇంకా. ఎందుకంటే ఎవరో కొంతమంది చెప్పరండి మందు కోసం ఎంత బాధపడిపోతున్నారు అనుకున్నారు. పెంచగా వద్దు, కానీ అది మాత్రం చాలా గొప్పగా ఉంది. ఆ మాత్రం చేశారు. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? వచ్చారండి, ఒక 5-6 సార్లు వచ్చాడు. నియోజకవర్గంలో తిరిగారా? తిరిగాడు. ఇప్పుడు ఇన్ఛార్జిని పెట్టాడు. ఆయన కూడా బాగా తిరుగుతున్నారు. ఆయన తిరుగుతున్నారు, వారి మీద కూడా ఆయన వెనకాల తిరుగుతున్నారు. తర్వాత ఆయన కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నారు. చేయటం బాగానే చేస్తున్నారు. అయితే ఆయనకి సెలబ్రిటీ కోసమో దేనికో కానీ కుదురుతలేదంటే. గొల్లబాబు గారు. మీ ఊరు పేరేంటి? సామర్లకోట. ఇప్పుడు నువ్వు ఉన్న ఊరు పేరేంటి? పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? అదండి చంద్రబాబు నాయుడు. ఈ ఎమ్మెల్యే ఇదే కదండి, పేరు మంది నారా లోకేష్ గారా? ఎమ్మెల్యే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదండి. పవన్ కళ్యాణ్ గారేనా? మరి చెప్పవే ఆలోచిస్తావు. పవన్ కళ్యాణ్ గారండి. వర్మ గారు కదా? వర్మ గారు కూడా ఉండండి. ఆయన కూడా. గత గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? ఈ గవర్నమెంట్ బాగుందండి. ఈ గవర్నమెంట్. వైసీపీలో పథకాలు వచ్చాయి నీకు? వచ్చాయి అనుకోండి, వచ్చాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఏం పథకాలు వస్తున్నాయి? ఇంకా రాలేదు కదండి. ఇంకా రాలేదు. తల్లికి వందనం పేరు మీద వేయలేదు కదండి. వేస్తారండి, మెల్లిగా వేస్తారు. పదవి వచ్చింది కదండి, మరి జాగ్రత్తగా చేద్దా. రాష్ట్రం బాగుపడాలంటే మరి ప్రభుత్వం రావాలి కదండి. మొన్న ఓట్లు ఎవరికేసావు? ఎలక్షన్స్ లో ఓటు ఎవరికేసావు? పవన్ కళ్యాణ్కి అండి, తెలుగుదేశానికి. ఇంతకుముందు వైసీపీకి వేసాను. ఎందుకని అంతకుముందు వైసీపీకి వేసి ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు వేసావు? ఏమన్నా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అంటే వైసీపీలో ఉన్నప్పుడు రాష్ట్రం బాగుపడలేదా? బాగుపడక పెద్ద కంటే డబ్బులు రోడ్లు గట్రా అలాంటివి ఏమి చేయలేదు కదండి. అంటే పథకాల రూపంలో డబ్బులు వేసారు చాలా మంది పేదవాళ్ళు. వేయలేదని అనకూడదండి, వేసాడు. మరి ఇప్పుడు 8 నెలలు అవుతున్నా ఈ ప్రభుత్వంలో ఇంకా ఒక పథకం కూడా చెప్పలేదండి. మరి అడగపోయారా ముఖ్యమంత్రి గారికి? చెప్పండి. చెప్తారండి, చెప్పండి. సిసిటీవీ ద్వారా పథకాలు ఏంటి సార్ అని చెప్పి. పథకాలు ఏంటి సార్? పేదవాళ్ళను చంద్రబాబు నాయుడు గారు మీకు ఓటేసాం, మిమ్మల్ని గెలిపించాం, రాష్ట్రం బాగుంటుందని బాగా చేశారండి. ప్రభుత్వం బాగుందండి, చేస్తారు. అంటే ఇప్పుడు మొన్నే కదా మరి రోడ్లు గట్రా అభివృద్ధి చేయాలి కదా. రోడ్లు గట్రా ఎడగాడు పోనీ కదండి, చేస్తున్నారు కదా, చేస్తారు.